జనసేన పార్టీ రిజిస్టర్ అయ్యి ఉంది ఎలక్షన్ కమిషనర్ దగ్గర. మేము ఇక్కడ కూడా పోటీ చేస్తాం, అక్కడ కూడా పోటీ చేస్తాం. 2028లో మీ పైన దృష్టి పెడతాం. మీరు గతంలో చేసిన ఏమేమి మీరు నీళ్లు, నియమాలు, నిధులు అన్నారు, ఏవైతే ఎక్కడెక్కడ ఏమేం చేశారు అనేది అవన్నీ మేము తెప్పించుకుంటున్నాం. ఇన్ని రోజులు మేము ఒక స్థాయి వరకు వెళ్తుంటే, మా పని మేము చేస్తుంటే, మీరు పదే పదే మా నాయకుని పేరు తీసుకొని మిమ్మల్ని మర్చిపోయిన తెలంగాణ మళ్ళా గుర్తొచ్చేలాగా, ఏదైతే మర్చిపోయింది తెలంగాణ కవిత గారంటే, మళ్ళా మీ 2 రోజుల నుంచి మీరు సోషల్ మీడియాలో వివిధ మీడియా ఛానల్లో మీరు ఫోకస్ అవ్వడానికి ఆయన పేరు తీసుకుంటారు. మీరు ఒకసారి ఆలోచించాలి. 100 కోట్ల రూపాయలు ఆయన సొంత డబ్బు ఈరోజు ప్రజల సంక్షేమానికి, హాస్టల్స్ కి, ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, రైతులకు వాళ్ళకి ఇచ్చిన ఘనత జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అసలు వ్యక్తి సమాజానికి ఏదో చేయాలని వస్తే మీరు పార్ట్ టైం పొలిటీషియన్ అని చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గుడ్ అంట, మా నాయకుడేమో పార్ట్ టైం పొలిటీషియన్. ఏం గుడ్డు? జైల్లో ఉన్నాడు గుడ్డ. 2 తెలుగు రాష్ట్రాల సంపద దోసుకున్నాడు గుడ్డ. 2 తెలుగు రాష్ట్రాల సంపద దోసుకొని జైల్లో ఉన్నాడు గుడ్డు. నువ్వు ఆయన జైల్లోను, నువ్వు జైల్లో ఉన్నావు. మీరిద్దరు జైలు పక్షులు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారా? మీకేం అర్హత ఉంది చెప్పండి? ఆయననేమో సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవచ్చు, రాజకీయాలలో వచ్చి రాజకీయంగా డబ్బులు సంపాదించి సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకుంటారు, పత్రికలు, మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేదలకు అండగా వస్తేనేమో మీరు ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ అంటాడు. ఎంతవరకు కరెక్ట్ ఇది?